మీరు డీ చేసినప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు కూడా ఉండే ఉంటారు. అవును. శేఖర్ మాస్టర్ ఎట్లుంటాడు అప్పుడు మాస్టర్ తో గానీ మీతో శేఖర్ గానీ? మాస్టర్ అంటే వాళ్ళు శేఖర్ మాస్టర్ కి రాకేష్ మాస్టర్ కి వాళ్ళకి అప్పుడు ఏదో చిన్న గొడవలు జరిగి వాళ్ళు మాట్లాడుకోలే. ఆ డీ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఇద్దరు కలిశారు. నా ఎపిసోడ్ లోనే మాస్టర్ ఇట్లాంటి బషీర్ ఇట్లా మాస్టర్ ఇది సో అండ్ సో అంటే అవునా ఇదని చెప్పిన అక్కడి నుంచి వాళ్ళిద్దరు మాటలు కలిసినాయి. పరిచయం చేసింది మీరే? అప్పుడు ఫస్ట్ గొడవ అయింది, వాళ్ళిద్దరు కలిపింది నేనే. ఓకే. అక్కడి నుంచి రాకేష్ శేఖర్ మాస్టర్ మస్తులు వేసిపోయాడు బయటికి. దాని తర్వాత అదే ఎపిసోడ్ నుంచి శేఖర్ కూడా రాకేష్ మాస్టర్ కూడా ఒక పెద్ద సోషల్ మీడియాలో ఎదిగిండు ఆయన కూడా. అంటే శేఖర్ మాస్టర్ వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ మిమ్మల్ని పక్కన పెట్టాడా? అట్లేం లేదు, పక్కన పెట్టమంటే ఆ ప్రోగ్రామ్ కు అక్కడ వరకే. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకోలో తెలియదు. శేఖర్ మాస్టర్ ఆ ప్రోగ్రామ్ తర్వాత నా ప్రోగ్రామ్ తర్వాత ఆయనకు బాగా పేరు వచ్చింది. నీతో మాట్లాడేవా? నాతో మాట్లాడతాడు, ఇప్పటికి కూడా మాట్లాడు. శేఖర్, జానీ, గణేష్ అందరు మాట్లాడతారు. మంచోడేనా? మాట్లాడతారు అంతే, మంచోడా మనం తిరుగుతే తప్ప. అప్పటి నుంచి చూసే ఉంటారు. చూడటం వేరు, పక్కన నుండి తెలుసుకోవడం వేరు. ఓకే. చూడటంతో మాత్రం ఇప్పుడు సినిమాని చూసి వేరు, మనుషులతో మాట్లాడటం వేరు. మాట్లాడితే వాళ్ళ మనోభావాలు మొత్తం తెలుస్తాయి అన్నమాట పక్కన ఉంటే. ఇంకా జానీ మాస్టర్ గురించి అయితే నాకు తెలుసు, ఆయన మంచోడే. అంటే ఆయన ఎట్లా అంటే ఆయన కష్టపడే మనస్తత్వం అంతే. అంతే కష్టపడే మనస్తత్వం ఎవరున్నా కానీ మంచి. మాస్టర్తో ఎట్లుండేటాడు ఆయన అప్పట్లో? మా రాకేష్ మాస్టర్ తో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఐడియా లేదు. ఓకే. ఓవరాల్ గా మీరు చూసుకుంటే అప్పుడెప్పుడు D2 లో అయిపోయి దాని తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి ఎందుకు మళ్ళీ రావాలనిపించింది? సోషల్ మీడియాలోకి రావాలనిపించింది అంటే సినిమా మీడియాలో ట్రై చేసిన, సినిమా ఫీల్డ్ లో చాలా ట్రై చేసిన, చాలా కష్టాలు పడ్డా సినిమా ఫీల్డ్ లో. అక్కడ సినిమా ఫీల్డ్ లో అంతా ఎట్లా ఉందంటే మొత్తం మోసమే. ఎక్కడ పోయినా ఒక ముస్లిమ్స్ అనే దానికి చాలా కష్టంగా ఉంది. ఇక సోషల్ మీడియా అంటే ముస్లిమ్స్ తొక్కేస్తారా ఏంటి? సోషల్ మీడియా సినిమాలో అవకాశాలు ఉండవు ముస్లిమ్స్ కి ఎక్కువ. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను. ముస్లిమ్స్ కి తెలంగాణ వాళ్ళకి కూడా ఉండవు. ఓవరాల్ తెలంగాణ వాళ్ళకి ముస్లిమ్స్ కి ఉండవు. ఎందుకంటే అంతే. మీరు ఆల్రెడీ చూసుకోండి, మీరు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ ఎంతమంది ఉన్నారు. ముస్లిమ్స్ అసలు ఎందుకంటారు? ఇక అంతే, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. నా ఫ్రెండ్ ఉన్నాడు, సొంత ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, పేరు మస్తాన్ అయితే వేరే పేరు పెట్టుకున్నాడు ఓన్లీ సినిమా ఫీల్డ్ గురించే. ఎందుకు తొక్కేస్తారని ఒక భావంతో హీరో కూడా ట్రై చేసిన పాపం. అలా మిమ్మల్ని ఎవరైనా తొక్కడం జరిగింది? తొక్కటం మీన్స్ అక్కడ నాకు అర్థమైపోయింది ఏంటంటే సినిమా ఫీల్డ్ కి ముస్లిమ్స్ కి ఎందుకు మరి నన్ను చూస్తూనే నన్ను కావాలని నాకు దూరం పెట్టారు. మీ ఫ్రెండ్ ఎవరో మస్తాన్ అని ఉన్నారు, పేరు మార్చుకున్నారని చెప్పారు. మీరు కూడా అలా పేరు మార్చుకుని ఎందుకు మార్చుకోవాలి? మనకేం అవసరం? అమ్మ పెట్టిన పేరు మార్చుకోవాల్సిన అవసరం ఎట్లయినా డెవలప్ కావచ్చు కావాలంటే. 100 రకాలు ఉంటాయి ఐడియాలు. పేరు మార్చుకుంటే ఏమొస్తుంది? పేరు మార్చుకుని మా డెవలప్ అయినా నేను చెప్తే మీకు తెలిసింది అంతే. నేను మంచి ఫేమస్ లో ఉన్నా నా తెలివితేటలతోటి. అది కావాలి కానీ పేరు మార్చుకోవటం, ఊరు మార్చుకోవటం అవన్నీ నచ్చదు నాకు. వాడి చెప్పితే వాడికి తాత పేర్లు ఉన్నాయి. దీంట్లో కాబట్టి ఇక్కడ కాబట్టి ముంబైలో బతకొచ్చు, ముంబై కాబట్టి ఏరే కాడ బతకొచ్చు, కానీ పేరు మార్చుకుని లాభమే ఉంది అట్లా. ఇంకా సోషల్ మీడియా గురించి మాట్లాడు. ఓకే. సోషల్ మీడియాలో కొంత ఒక బ్యాచ్ ఉంటుంది, చెప్పండి, మీకు తెలిసే ఉంటారు. నో ప్రాబ్లం, చెప్పండి. ఆ బ్యాచ్ తో ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఎందుకు? ఇప్పుడు అంటే మీకు ఫేమ్ రావాలన్నా లేకపోతే? ఇప్పుడు నాకు ఫేమ్ రావాలన్నది. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఉంటది అన్నారు, ఆ బ్యాచ్ మీకు తెలిసిందంటే వాళ్ళు ఫేమసేగా. అదే అంటున్నా, వాళ్ళకి ఫేమ్ ఉందని వాళ్ళ వెనకాల మీరు తిరిగితే మీకు ఫేమ్ వస్తుందన్నా? నాకు ఆల్రెడీ ఫేమ్ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళకంటే ముందు నుంచి. మరి ఇంకా వాళ్ళ దగ్గరికి ఎందుకు మీరు అనడం? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేనే వాళ్ళని పిలిపించుకుంటా. ఓకే. నేను వాళ్ళతో సాంగ్స్ చేస్తా, ఎవరితోటైనా సాంగ్లు చేస్తా నేను. ఇప్పుడు ఎవరైతే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ నేను తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళంతా. కొంతమంది ఇప్పుడున్న ఫేమస్ లో వాళ్ళు ఎట్లుంటారంటే నా లెక్క ఎవరు కావద్దు, నేను ఇంత టాలెంట్ పెట్టుకొని సినిమా ఫీల్డ్ లో ఎదగలేకపోయినా, ఎక్కడ ఎదగలేకపోయినా సోషల్ మీడియాలో మంచిగా ఉన్నా కాబట్టి ఎక్కడికి పోయినా వీళ్ళంటూ డౌన్ కావద్దని చెప్పి వీళ్ళని తీసుకొస్తాను అనమాట నేను. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారు, ఇప్పుడు బంగారం లాగా తీసుకోండి, ఒకటి చెప్పనా 2 చెప్పనా, ఆమె ఎక్కడుంది ఇప్పుడు, అసలు అవపడుతున్నా. దాన్ని ఏం టాలెంట్ అంటారు? నాకు టాలెంట్ అంటారు. ఇప్పుడు మన ఆ కుర్చీ మడత పెట్టనే టాలెంట్, సినిమా సాంగ్లు ఎందుకు తీసుకుర్రది? అదేదో వర్డ్ ఫేమస్ అయిందని. అమ్మది కూడా వర్డేగా, ఒకటి చెప్పిన 2 చెప్పిన వర్డేగా అది కూడా. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి ఆ వర్డ్. ఏవో పిల్లక వెంకటేష్ అనేది కూడా వర్డే, పాటనే అది కూడా. ఎట్లా అంటే ఒక మనిషి ఒక పాట వల్ల హిట్ అవుతున్నాడు కానీ ఎంత హిట్ అవుతున్నాడో తర్వాత అంత బదలాం అవుతున్నాడు.
అవుతున్నాడా కావట్లేదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ దాకే ఉంది బిగ్ బాస్ లో, అంత ఫైనల్ ఇన్ని కొట్టిండు. ఇన్ని కొట్టొచ్చిన తర్వాత జైలుకు పోయినా లేదా? ఇట్లా చాలా మంది జరుగుతుంది. అందుకోసం ఇట్లా కొంతమంది, ఇప్పుడు ఆయన ఏం కూడా చేసుకోవట్లేదు, కొంతమంది ఇట్లా చేసుకున్న వాళ్ళని నేను పట్టుకొని బయటికి తీస్తాను అనమాట. పడిపోవద్దు మీరు, మీరు ఎప్పుడు మంచిగా వీడియోలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి, వెదగాలి అని చెప్పి వాళ్ళని దగ్గర తీస్తా. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళని తెలిసి ఆయన ఫేమస్ అవుతుంది. మనకు ఫేమస్ ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. టిక్ టాక్ నుంచే ఘోరమైన ఫేమస్ మనం. ఇప్పుడు ఈ మధ్య టిక్ టాక్ లో, ఈ సోషల్ మీడియాలో డబ్బులు బాగా సంపాదించు. 20 లక్షల దాకా సంపాదించు. 20 లక్షలు సంపాదించు. ఏం చేశారు డబ్బులు అంతా? ఉన్నాయి అన్ని, కార్ ఉంది, బండి ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకేం కావాలి మనిషికి? మీరు కొన్ని సాంగ్స్ తీస్తా ఉంటాను, నేను కూడా మీ సాంగ్స్ కొన్ని చూడడం జరిగింది. రిలీజ్ చేశారు, రీచ్ ఎలా ఉంటుంది? నేను ఆల్మోస్ట్ మీ సాంగ్స్, మీరు తీసిన సాంగ్స్ కి బ్యాడ్ కమెంట్స్ ఎక్కువ ఫేస్ చేస్తాను. ఎందుకు చేస్తారంటే మన తెలుగు జనాలు ఎట్లా ఉంటారంటే, కొంతమంది మన తెలుగు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు నాన్నే కాదు పాపం కొంతమంది రీల్స్ లేడీస్ సోషల్ మీడియా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, లేదా ఫ్యామిలీ లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డ్రెస్ ఏంటి, మార్నింగ్ పిల్లగాళ్ళని రెడీ చేస్తారు, పిల్లగాళ్ళని రెడీ చేసి స్కూల్లో పంపించేస్తారు, ఇంట్లో ఒక్కళ్ళే పడుకుంటారు. ఎంతసేపు అని పడుకుంటారు, ఎంతసేపు అని అన్నం వండుతారు, ఎంతసేపు అని వండుకుంటారు. ఏదో కాలక్షేపంగా రీల్స్ చేసుకుంటే ఆ రీల్స్ కింద ఘోరంగా కామెంట్స్ పెడతారు, గలీజ్గా. వీళ్ళు ఎట్లా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే లేడీస్ కూడా కొత్త వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళతో సాంగులు చేసినప్పుడు ఏం పెడతారంటే, వీళ్ళని తిడితే మా దగ్గరకు రాకుండా చేస్తారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర మమ్మల్ని రానియకుండా చేయలేరు వాళ్ళు, మమ్మల్ని ఆపలేరు. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఆయుధం ఆ అమ్మాయిలను తిట్టాలి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయిలను వీళ్ళని కలిపి తిడతా. కామెంట్లు చూసి వాళ్ళ ఫ్యామిలీ చూడవే అతనితో చేస్తే ఇంత గలీజ్ కామెంట్స్ వస్తున్నాయంటే, సార్ మేము చెయ్యం సార్, ఇట్లా తిడుతున్నాం సార్ అని అట్లా ఎన్నికి దొక్కుతారు అనమాట. ఈ ఆయుధం మన ఏంటంటే, వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయని అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఎక్కడైనా చూడండి, లేడీస్ లైవ్ పోతే లైవ్లలో పోయి జెంట్స్ పిల్లగాళ్ళు మొత్తం ఇట్లా పెట్టడం, గలీజ్గా పెట్టడం. మన తెలుగులో ఉన్నది ఏంటంటే, వాడు ఎదగడు, ఇంకోటి ఎదగనీయుడు. ఎవడో ఏదో పెట్టిండని మనం మానేయద్దు. వాడు పెడతానే ఉంటాడు పెట్టేవాడు. ఇంకా ఇన్స్టాలో ఫేమస్ అయిన బంగారం గాని, ఇంకా కొంతమంది అమ్మాయిలు చాలా మంది తిడతారు, తీసుకెళ్లి సాంగ్స్ చేస్తా ఉంటారు. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే కమిట్మెంట్లు అనేవి చాలా చాలా వస్తుంది, చాలా రేర్ కాకపోయినా చాలా ఇదైపోయింది, కామన్ అయిపోయింది. మీరు కూడా ఎవరైనా అడగడం జరిగింది? నా దగ్గరకు వచ్చిన ఎవరైనా లేడీస్ అయినా చెల్లె, సిస్టర్ అని పిలుస్తాం. ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో బాధలతో వస్తారు. వాళ్ళకి ఇచ్చే మన చిన్న షార్ట్ ఫిల్మ్ కి ఆ కమిట్మెంట్ అనే పేరు పెట్టి వాళ్ళని వాడుకుంటే మన కొడుకులకు పాపం తగ్గుతుంది, మన పిల్లగాళ్ళకి పాపం తగ్గుతుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటి చిన్న చిన్న కెమెరాలు పెట్టి ఎంతమందిని అమ్మాయిలు వాడుకునే ఉన్నారు, ఎంతమంది నాశనం అయినా ఉన్నారు. ఒక సినిమాకి ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఒక పూజ చేసుకుని సినిమా స్టార్ట్ అయ్యి అట్లాంటి ఇట్లు కొట్టిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎవడైతే సినిమాలో హీరోయిన్ కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ సినిమాలు ఇట్టు కావు. ఎందుకంటే వాళ్ళ గోస తగులుతుంది ఆడవాళ్ళు. ఏ సినిమా అయినా సీరియల్ అయినా అంతే, నీకు ఇష్టపడితే ఉండొచ్చు, తప్పులేదు. నువ్వు ఒక సినిమా అవకాశం ఇస్తాను చిన్న పిచ్చగుడ్ల కెమెరా ఏదో పెట్టి అట్లా అమ్మాయిని మోసం చేయడం తప్పు కదా. మన నియత్ మంచిగా ఉంటే, మనస్ఫూర్తిగా మీరు ఏ అమ్మాయిని మోసం చేయలేదు? ఏ అమ్మాయిని మోసం చేయలేదు. నా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకొక అమ్మాయిని ఎందుకు చేయాలి? మోసం ఉండదు. అంటే ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్. ఇండస్ట్రీ అంటే ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవకాశాలు ఎవరికి లేదు కదా. నేను ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాతనే అవకాశాలు ఇస్తున్నా. నా దగ్గర అందరూ సోషల్ మీడియాకి తెలిసిన వాళ్ళే, వాళ్ళంతా పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళే. వాళ్ళకి ఏం అవసరం నాకు కమిట్మెంట్ రావాల్సిన అవసరం?